ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. డిసెంబర్ 10వ తేదీ బుధవారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్‌కి మీ సపోర్ట్‌ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డిసెంబర్ 10వ తేదీ బుధవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణంలో ప్రతి అడుగు కూడా ముందుకు వేసుకుంటూ వెళ్ళగలుగుతారండి. ఏ పని చేస్తున్నప్పటికీ కూడా చక్కటి ఆలోచనాత్మకమైన నిర్ణయాలను తీసుకుని ప్రణాళికాబద్ధంగా ప్రతి పనిని అమలుపరచగలుగుతారండి. ఒక పనిలో కొంతవరకు పని భారం, ఒత్తిడి అనేవి సహజంగా ఉంటాయి. అయినప్పటికీ కూడా వాటిని మీరు పెద్దగా పట్టించుకోకుండా మీరేది చెయ్యాలి అనుకుంటున్నారో వాటన్నిటిని కూడా తెలివితేటలతో చకచకా చేసుకుంటూ వెళ్ళగలుగుతారండి. మీపై ఆధారపడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అంటే మీరు ఎవరి బాధ్యతలైతే పుచ్చుకున్నారో వారినందరినీ కూడా సంతోషపరిచే విధంగా మీరు బాధ్యతల నిర్వహణలో మరింత తెలివిగా ఉండగలుగుతారు. మరింత అప్రమత్తంగా ఉండగలుగుతారండి. ఈ రోజు మీరు కొత్తగా ఆలోచించడం కానీ, లేదా నూతన వ్యవహారాల పట్ల ఎక్కువగా ఇష్టం చూపించడం కానీ, ఇట్లాంటివి కూడా జరిగే అవకాశం అయితే ఉంటుందండి. అంటే కొత్తగా ఏదైనా నేర్చుకోవటంలో కానీ, లేదా మీ యొక్క సృజనాత్మకతను ఇంకా పెంచుకునే విధంగా నూతన వ్యాపారాలు ప్రారంభించాలని కానీ, లేదా నూతనంగా ఏదైనా మెళకువలు నేర్చుకోవాలని కానీ, వృత్తి వ్యాపారాలలో మరింతగా ముందుకు వెళ్ళాలి, కొత్తదనంతో మరింతగా ఆలోచనలు చేయాలి అనే విధంగా మీ ఆలోచన శైలి ఉంటుందండి. ఆ దిశగా కూడా మీరు కొంతవరకు ప్రయత్నాలు చేయగలుగుతారు. ఆ దిశగా ప్రయత్నాలు కూడా సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. ఏది చేస్తున్నప్పటికీ కూడా ప్రతి విషయంలోనూ కూడా ఎంతో ఏకాగ్రతగా ఉంటారు. అంటే ఏదో చేస్తున్నాంలే, అది అయిపోతుందిలే అన్నట్లు కాకుండా ప్రతిదాన్ని కూడా బాధ్యతగా తీసుకోగలుగుతారు. ఏకాగ్రతతో ప్రతి పనిని కూడా చేసుకుంటూ వెళ్ళగలుగుతారండి. ముఖ్యంగా ఆర్థిక పరంగా కూడా ఈరోజు మీకు కాలమైతే కలిసి వస్తుందండి. చక్కగా ఆర్థిక వ్యవహారాలన్నిట్లోనూ కూడా మీదైన శైలిలో ముందుకు వెళ్ళగలుగుతారు. ఆదాయాన్ని రెట్టింపు చేసుకోగలుగుతారు. ఆదాయ మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మెరుగుపరుచుకుంటూ, మరింతగా ఆదాయాన్ని సంపాదిస్తూ, చక్కగా 2 చేతుల నిండా డబ్బును సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఖర్చులు కొంత ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంటుందండి. అయినప్పటికీ కూడా ఆ ఖర్చులను నియంత్రించుకోగలుగుతారు. కొంతవరకు అనవసరమైన ఖర్చులు వస్తున్నప్పుడు కొంత వీటిని వదులుకోవడం కానీ, వాయిదా వేసుకోవటం కానీ ఇట్లాంటి ఆలోచనలైతే చేసుకోగలుగుతారండి. అది మీ చేతిలోనే ఉంటుంది. కాబట్టి మీ యొక్క డబ్బు ఏదైతే ఉందో ఏదైతే మిగులు ఉందో దాన్ని పొదుపు నిల్వల్లో పెట్టుకోవడం కానీ, భవిష్యత్తు అవసరాలకు వినియోగించుకునేలాగా దాచిపెట్టుకోవడం కానీ ఇట్లాంటివి కూడా చేయగలుగుతారండి. అది కూడా మీకు మానసికంగా కొంతవరకు సంతోషాన్ని, ఆనందాన్నయితే కలిగిస్తుందండి. మీకిష్టమైన వ్యక్తులు, మీ ప్రియమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారితో కలిపి కాసింత విరామ సమయాన్ని, అంటే ఎంత పని భారం, ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా కొంత విరామ సమయాన్ని గడుపుకునే అవకాశాన్ని కూడా ఏర్పరచుకోగలుగుతారండి. అంటే మీరు వారి కోసం కాసింత సమయాన్ని కేటాయించుకోగలుగుతారు మీ మానసిక ప్రశాంతత కోసం. పనిలో మాత్రం ఎట్టి ఆలోచన లేకుండా ప్రతి పనిని కూడా చకచకా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. ఎక్కడా కూడా ఆపటం కానీ, ఏదైనా ఆలోచనలు చేసుకుంటూ వాయిదా వేసుకోవటం కానీ ఇట్లాంటివి లేకుండా ప్రతి పనిని కూడా మీ బాధ్యతగా ఎంచి ప్రతి విషయంలోనూ కూడా ముందంజలో ఉండగలుగుతారండి. మీరు కొత్త వ్యక్తులతో మాట్లాడేటప్పుడు, నూతన పరిచయాలు జరిగేటప్పుడు వారితో కలిసి కొత్త వ్యవహారాలలో మరింతగా ఆసక్తిని చూపే అవకాశం కూడా ఉండబోతుందండి. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలా ఉన్నప్పటికీ కూడా కొంత ఇతరుల విషయాలలో మీరు జోక్యం కలిగించుకోకుండా ఉండటం, ఎవరైనా మిమ్మల్ని మధ్యవర్తిత్వాలకు పెట్టినప్పుడు కూడా మీరు అక్కడ ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే ఉంటూ, ఎటువంటి భరోసాలు ఇవ్వటం కానీ, లేదా మధ్యవర్తిత్వాలు వహిస్తూ ఎక్కడైనా షూరిటీ సంతకాలు పెట్టడం కానీ, ఇట్లాంటివి చేయకుండా ఉండటం వలన ఈరోజు మీరు వచ్చే రోజుల్లోనూ ఈరోజు ఏ విధమైన ఇబ్బంది లేకుండా మీ యొక్క రోజునైతే ప్రశాంతంగా గడపగలుగుతారండి. అంటే అలా చేయడం వల్ల భవిష్యత్తులో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. లేదంటే మీరు కొంతవరకు భవిష్యత్తులోను కానీ, రానున్న రోజుల్లో కానీ మీరు కొంతవరకు ఇబ్బంది పడే అవకాశం అయితే ఉండబోతుందండి. అందువలన అటువంటి సందర్భాలు ఏమైనా మీకు ఎదురైనప్పుడు కొంతవరకు మీరు తెలివిగా వ్యవహరించటం, మీకు అవసరమైనంత వరకు మీరు దానిలో జాగ్రత్తగా ఉండటం వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే మీరు ప్రశాంతంగా గడపగలుగుతారండి. అన్ని విషయాలలోనూ కూడా మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలతో, చక్కటి వాక్చాతుర్యంతో ప్రతి దాన్ని కూడా ముందు చూపుతో మీరు ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. అనుకున్న సమయానికి అన్ని పనులను కూడా పూర్తి చేసుకోగలుగుతారు. బ్యాంకు వ్యవహారాలు, లావాదేవీలు ఇట్లాంటి వాటిని కూడా చక్కగా జరుపుకోగలుగుతారండి. కొంతవరకు దూర ప్రయాణాలు చేయవలసిన అవసరం కూడా ఉంటుందండి. అటువంటి సందర్భంలో ప్రయాణపు జాగ్రత్తలను తీసుకోవటం, ఎవరినైనా
తోడుగా సహాయంగా తీసుకువెళ్ళటం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ ప్రయాణాన్ని చక్కగా కొనసాగించగలుగుతారు. మీరు అనుకున్న విధంగా వెళ్ళిన చోట ప్రతి పనిని కూడా సకాలంలో ఎంతో విజయవంతంగా పూర్తి చేసుకొని తిరిగి రాగలుగుతారండి. అన్ని విధాలుగా వాతావరణాన్ని మీకు అనుకూలంగా మార్చుకోగలుగుతారు. చక్కగా అందరితోనూ కూడా ప్రేమానురాగాలతో మీరు ప్రతి విషయాన్ని కూడా చర్చించుకోగలుగుతారండి. ముఖ్యంగా మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింతగా తెలివిగా వ్యవహరించగలుగుతారు. మీరు ఏదైనా వస్తు వాహనాలను కొనుగోలు చెయ్యాలి అన్నా, బంగారాన్ని కొనుగోలు చేయాలి అన్నా, ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు ఏ ప్రయత్నం చేసినా ఈరోజు మీకు ఆ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుందండి. కుటుంబ సభ్యుల నుంచి మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండగలుగుతారు. మీరు చేసే ప్రతి పనిని వారు చక్కగా వెన్నంటే ఉండి ముందుకు నడిపించటం మానసికంగా మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. అన్ని విధాలుగా కూడా ఒక చక్కటి అనుకూలమైన వాతావరణం అయితే కుటుంబంలో ఉండటం కూడా మీకు సంతోషాన్ని కలిగిస్తుందండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏవైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవడం, కొంతవరకు జాగ్రత్తలను వహించటం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజును మీరు ప్రశాంతంగా గడపగలుగుతారు. అనుకున్న సమయానికి ప్రతి పనిని కూడా ముందుకు తీసుకువెడుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో, విద్యా రంగంలో ఉన్నవారు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణంలో మీ ప్రతి పనిని కూడా మీరేదైతే తరగతి గదిలో పరీక్షలు కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ, పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో, అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణతా శాతాన్ని సంపాదించుకోగలుగుతారు. కోరుకున్న స్థానంలో మీరు కోరుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో, పెట్టుబడిదారులకు కూడా మీరు పెట్టుబడులు పెట్టే ప్రతి రూపాయికి కూడా లాభాన్ని చూడగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణం మీ చుట్టూ ఉంటుంది. చక్కగా చక్కటి పెట్టుబడులను తెలివైన నిర్ణయాలతో పెడుతూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో, ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ బాధ్యతల నిర్వహణలో కొంతవరకు పనిభారం కానీ, ఒత్తిడి కానీ ఉన్నప్పటికీ కూడా సహజంగా అన్నిటినీ సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారండి. మీరు కోరుకున్న విధంగా ప్రతి పనిని ముందుకు తీసుకువెళుతూ మీ యొక్క సహ ఉద్యోగులతో స్నేహపూర్వకమైన వాతావరణంలో పనికి తగిన గుర్తింపును పొందుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీరు మీ అర్హతకు తగినట్టు చక్కటి స్థానాన్ని పొందే అవకాశం అయితే లభిస్తుందండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న ఉద్యోగాన్ని మీరు పొందే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. ఆ దిశగా మీరు కొంతవరకు ప్రయత్నాలు చేస్తే మీ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఉన్నారో, విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారండి. మీరు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో తెలివితేటలతో అమలుపరుస్తూ మీరు లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారో, చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మరింత పోటీతత్వంతో ముందుకు నడిపించుకోగలుగుతారండి. తెలివైన నిర్ణయాలతో వ్యాపారాన్ని చక్కగా ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకువెళ్తూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా మార్కెటింగ్ రంగంలో ఉన్నారో, మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో, స్త్రీల వ్యవహారాన్ని గనక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు కొంతవరకు పనిభారం, ఒత్తిడి అనిపించినప్పటికీ కూడా మీ బాధ్యతల నిర్వహణలో తెలివిగా నిర్ణయాలు తీసుకుంటూ ప్రతి పనిని కూడా సకాలంలో అన్నింటిని ముందుకు తీసుకువెళ్ళే అవకాశం ఉంటుందండి. ఏ నిర్ణయాన్ని తీసుకున్నప్పటికీ కూడా తెలివిగా తీసుకోగలుగుతారు. అన్ని పనులను కూడా చకచకా
చేసుకుంటూ సమయస్ఫూర్తితో మీరు వ్యవహరించగలుగుతారండి. అది కూడా మీకు ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుంది. అన్ని విషయాలలోనూ కూడా మీదైన శైలిలో తెలివిగా ఉంటూ రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఎవరైతే ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో, ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీరు కోరుకున్న విధంగా సకాలంలో మీ బాధ్యతలన్నింటినీ నిర్వర్తించుకొని, గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకొని, సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చిన్న చిన్న వ్యాపారాలు చేసే మహిళలు ఉన్నారో, వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మీరు మరింతగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. వ్యాపారాన్ని గట్టి పోటీతత్వంతో నడిపించుకోగలుగుతారు. తెలివైన నిర్ణయాలతో వ్యాపారాన్ని మరింతగా విస్తరణ చేస్తూ రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక వైవాహిక బంధంలో ఎవరైతే ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే, వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా మీ బంధం మరింతగా బలపడుతుందండి. తెలివైన నిర్ణయాలు మీరు తీసుకున్న ప్రతి నిర్ణయానికి కూడా మీ జీవిత భాగస్వామి నుంచి పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి. వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండగలుగుతారండి. కొత్త ఆలోచనలతో మీరు మరింతగా ముందుకు వెళ్ళే సమయంలో వారు వెన్నంటే ఉండి మిమ్మల్ని ముందుకు నడిపించడం మానసికంగా మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా ఈరోజు చక్కటి రోజుగా ఉండబోతుందండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా మీరు అమలుపరుచుకుంటూ వెళ్ళగలుగుతారు. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నారో రాజకీయ నాయకులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణంలో ప్రతి పనిని కూడా ముందుకు తీసుకువెళుతూ చకచక మీరు అన్ని విషయాలలోనూ కూడా ముందంజలో ఉంటూ 10 మందికి ఉపయోగపడేలాంటి నిర్ణయాలను అమలుపరుచుకోగలుగుతారు. గౌరవప్రదమైన స్థానంలో మీ రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన మార్పులు జరగటం, లేదా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా తీర్పులు రావటం, లేదా మధ్యవర్తుల ద్వారా మీకు అనుకూలమైన నిర్ణయాలు తెలియటం కానీ మీకు మానసికంగా మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. మీరు కోరుకున్న విధంగా ప్రతి విషయాన్ని కూడా ఎంతో తెలివితేటలతో ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం గోమాతకు పచ్చని ఆహారాన్ని, వరిగడ్డిని గాని, తోటకూరని గాని ఆహారంగా తినిపించటం వల్ల మీరేదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలనైతే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్‌కి మీ సపోర్ట్‌ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.